నిన్ను బలపరిచే, నీకు ధైర్యాన్నిచ్చే, నిన్ను హెచ్చరించే దేవుని వాగ్దానములు. మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. చెడ్డదాని నసహించుకొని మంచి దానిని హత్తుకొనియుండుడి. ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడ్వుడి. ఒకనితోనొకడు మనసు కలిసి యుండుడి. హెచ్చువాటియందు మనసుంచక తగ్గువాటియందు ఆసక్తులయుండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. విశ్వాసమందు నిలుకడగా ఉండుడి. పౌరుషము గలవారై యుండుడి. బలవంతులై యుండుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. సంపూర్ణులై యుండుడి. ఆదరణ కలిగి యుండుడి. ఏక మనసు గలవారై యుండుడి. సమాధానముగా ఉండుడి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి. కోపపడుడి గాని పాపము చేయకుడి. అపవాదికి చోటియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుడి మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆత్మపూర్ణులై యుండుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయుండుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సిద్ధ మనసను జోడు తొడుగుకొని నిలువబడుడి. రక్షణయను శిరస్రానమును దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ప్రభువునందు స్థిరులయుండుడి. దేనిని గూర్చియు చింతపడకుడి. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కృతజ్ఞులయుండుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. విధేయులై యుండుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఒకనినొకడు ఆదరించుకొనుడి. ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చెయ్యకుండా చూచుకొనుడి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి.